కృష్ణా బోర్డుకు తాగునీరు కోసం 17 టీఎంసీలు కేటాయించాలని లేఖ రాసింది తెలంగాణ సర్కార్. జూలై వరకు ఉన్న తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలని కోరింది. ఆవిరి కాకుండా శ్రీశైలం, సాగర్లో నిల్వ ఉన్నది కేవలం 16 టీఎంసీలేనని, ఆ మొత్తాన్ని తెలంగాణకు ఇవ్వాలని తెలిపింది. మరో 15 రోజులైతే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వ కనీస నీటిమట్ట స్థాయికి చేరుకున్నది. ఇక సాగర్లో 510 అడుగులకు నీరు చేరితే మోటార్లు పెట్టి హైదరాబాద్ తాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితులుంటాయి. దీంతో ఇప్పటికైనా శ్రీశైలం, సాగర్లలో కనీస నీటి నిల్వలుండేలా చర్యల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాసింది తెలంగాణ. ముచ్చుమరి నుంచి నీటి విడుదల ఆపేలా బోర్డు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం మనకు లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొదటి నుంచి కూడా కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుంది. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట అలా వాదనలు కూడా వినిపిస్తుంది. కృష్ణా జలాలకు సంబంధించి బేసిన్ అవసరాలు లేకపోతే బేసిన్లో ఎవరి పరిధి ఏంటని చూసి నీటి కేటాయింపులు ఉండాలని చెప్పి మొదటి నుంచి కూడా కొట్లాడుతుంది. అయితే ఈ లోపలనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాశ్వత కేటాయింపులు లేకపోవడము, లేకపోతే కృష్ణా జలాల్లో ఆ పరిధిలో ఉన్నటువంటి ఏపీ కానీ తెలంగాణ కానీ శాశ్వత కేటాయింపులు లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణకు సంబంధించి తాగునీటి అవసరాలు, అదేవిధంగా చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి కృష్ణా బోర్డుకు తెలంగాణ అధికారులు లేఖలు రాశారు. పలుమార్లు ఇదే విషయంపై ఇప్పటికే చాలాసార్లు లేఖలు రాసినా కూడా బోర్డు మాత్రం చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి ఏదైతే కృష్ణా పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి అవుట్లెట్లను కృష్ణా బోర్డుకు అప్పచెప్తే అప్పుడు నీటిని నియంత్రించేటువంటి అధికారం మాకు వస్తుందని చెప్పి తిరిగి సమాధానం ఇవ్వడం పట్ల తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 15 అవుట్లెట్లు శ్రీశైలం కానీ సాగర్ పరిధిలో ఉన్నటువంటి అవుట్లెట్లు అన్నింటినీ కూడా అప్పచెప్పాలని అడగడం పట్ల కూడా తెలంగాణ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఏపీ అంగీకరించిందని చెప్పి ఒకవైపు అంటే ఒక రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా లేకపోతే ఒక రాష్ట్రానికి మద్దతు ఇచ్చే విధంగా బోర్డు చర్యలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే గతంలో జరిగినటువంటి కేఆర్ఎంబీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా లేఖ ద్వారా కూడా ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. మరోవైపు కృష్ణా బోర్డుకు సంబంధించి అంటే కృష్ణా జలాల్లో నీటి వాడకం ఏ విధంగా ఉందో, అసలు ఏపీ ఇప్పటికే చాలా నీటిని తరలించిపోయింది, తన కేటాయించినటువంటి వాటాకు మించి నీటిని తరలిని చెప్పి ఆ విషయమై ఇప్పటికీ లెక్కలు తేల్చాలి, లేదంటే నియంత్రించాలి, ఏపీ నియంత్రించి చెప్పి తెలంగాణ పలుమార్లు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కృష్ణా బోర్డు కృష్ణా జలాలకు సంబంధించి నీటి వాటా ఎవరెంత వాడుకున్న అంశానికి సంబంధించి లెక్కలు కూడా తీసింది. దీంట్లో మనం చూడొచ్చు ఏపీ అధిక శాతం అంటే 911 టీఎంసీలు ఏదైతే మొత్తం నీటి లభ్యత ఉందో దాంట్లో ఇప్పటికే ఏపీ 715 టీఎంసీలు ఇందులోంచి పూర్తిగా వాడేస్తుంది. అంటే తాత్కాలిక కేటాయింపులు ఏదైతే 66-34% ఉందో 66కు మించి అంటే మొత్తం 72% పైగా ఎవరైతే ఏపీ ఉందో ఏపీనే మొత్తం వాడుతుందని చెప్పి లెక్కల్లో తేలింది. దీన్ని కూడా లేఖలో తెలంగాణ అధికారులు మెన్షన్ చేశారు. ప్రధానంగా ఈ విధంగా నీరు మొత్తం కూడా ఏపీ వాడుకుంటే తెలంగాణకు సంబంధించి కనీసం తాగునీటికి కూడా ఇబ్బంది తలెత్తుందని ఇప్పటికే ఇటు సాగర్ అదేవిధంగా శ్రీశైలం ఈ ప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి. కనీస నీటి నిల్వలైనా కూడా మెయింటైన్ చేయాలని చెప్పి తెలంగాణ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. తద్వారా ఏదైతే కింద ఉన్నటువంటి ముచ్చుమరి నుంచి ఏపీ ఇంకా నీటిని తరలిస్తుందని చెప్పి అది ఆపాలని చెప్పి నియంత్రించాలని చెప్పి బోర్డుకు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీశైలంలో కానీ సాగర్లో కానీ ఏవైతే ఇప్పుడున్న ప్రజెంట్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో 16 టీఎంసీలు, ఆ 16 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ తాగునీటి అవసరాలకే కేటాయించాలని చెప్పి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే జూలై వరకు ఏదైతే తెలంగాణకు తాగునీటి అవసరాలు ఉన్నాయో 17 టీఎంసీలు అవసరం ఉంది. కానీ అందులో 16 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎవాపరేషన్ లాస్ కానీ లేదంటే డెడ్ స్టోరేజ్ మినహాయిస్తే ఆ ఉన్నటువంటి నీటి మొత్తాన్ని కూడా తెలంగాణ కేటాయించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏదైతే తెలంగాణ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా పదే లేఖలు రాస్తున్నప్పటికీ కూడా కృష్ణా బోర్డులో మాత్రం ఎట్లాంటి ఏపీని నియంత్రించాల్సినటువంటి అంశం పైన దృష్టి పెట్టినట్టుగా కనబడతలేదు. కేవలం అవుట్లెట్ల అప్పగింత గురించి ప్రతి సమావేశంలో మాట్లాడుతుండడం, లేదంటే ఏపీ ఒప్పుకుందని తెలంగాణ ఇప్పటికైనా అభిప్రాయం చెప్పాలని చెప్పి అడగడం, ఇట్లాంటి అంశాలకే పరిమితం అవుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ ఏపీ అపరిమితంగా ఏదైతే ఆ వాటా కేటాయింపులు ఉన్నాయో ఆ వాటా కేటాయింపులకు మించి నీటిని తరలిస్తున్నప్పుడు కూడా దాన్ని ఆపేందుకు కానీ లేకపోతే నియంత్రించేందుకు కానీ ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడంపై కూడా తెలంగాణ అధికారులు అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఎందుకంటే వేసవి సమీపించిపోయింది ఇప్పటికీ, అదేవిధంగా వాటర్ ఇయర్ కూడా పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీజన్ పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా అధికారులు ఏవైతే కృష్ణా బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నియంత్రించాల్సిన
అవసరం ఉంది. లేదంటే కూడా తెలంగాణకు సంబంధించి కృష్ణా వాటర్ ఎక్కడి నుంచి అయితే డ్రింకింగ్ వాటర్ కోసం సప్లై చేస్తున్నామో కనీసం ఆ నీళ్లు కూడా ఉండకుండా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇప్పటికే కృష్ణా బోర్డు కూడా విజ్ఞప్తి చేసింది. జూలై వరకు మొత్తం 17 టీఎంసీలు అవసరం ఉన్నప్పటికీ కూడా 2 ప్రాజెక్టులో కలిపితే శ్రీశైలం సాగర్లో కలిపితే కేవలం 16 టీఎంసీల లభ్యత ఉన్నప్పటికీ కూడా ఆ నీటినైనా మొత్తంగా ఏపీ వాడుకోకుండా ఆ మొత్తం నీటిని తెలంగాణకే కేటాయించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. దీనిపైన ఇప్పుడైనా అధికారులు ఎట్లా స్పందిస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది జ్యోతి.